విధుల్లో నిక్కచ్చిగా ఉంటూ కీలక ప్రాజెక్టుల్లో భాగస్వాములవుతున్న రిటైర్డ్ అధికారులకు ప్రభుత్వం మళ్లీ అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి పదవీకాలాన్ని పొడిగించింది. ఏడాది పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖల్లో పదవీ విరమణ చేసి కాంట్రాక్టుపై పనిచేస్తున్న పలువురు సీనియర్ అధికారులు, ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్వీఎస్ రెడ్డి కూడా ఎక్స్టెన్షన్ పైనే పనిచేస్తున్నారు. దీంతో ఆయన కూడా పదవి నుంచి తప్పుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కానీ హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ కీలక దశలో ఉన్నందున మెట్రో ప్రాజెక్టుపై పూర్తి అవగాహన కలిగిన ఎన్వీఎస్ రెడ్డి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే ఎన్వీఎస్ రెడ్డి పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించింది. సెకండ్ ఫేజ్లో భాగంగా ఓల్డ్ సిటీ, ఎయిర్పోర్ట్, ఫోర్త్ సిటీ, నార్త్ సిటీ లాంటి ప్రాంతాలకు మెట్రో సర్వీసును విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండో దశలో పార్ట్ ఏ కింద 5 కారిడార్లు, పార్ట్ బి కింద 3 కారిడార్లను ప్రతిపాదించింది. ఈ క్రమంలోనే పార్ట్ ఏలోని 5 కారిడార్లకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఆమోదం కోసం 5 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి పంపింది స్టేట్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం ఓకే చెబితే వెంటనే మెట్రో సెకండ్ ఫేజ్ పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది. దీనిలో భాగంగా ఎన్వీఎస్ రెడ్డి సేవలు అవసరమని భావించారు. దీంతో ఆయన పదవీకాలాన్ని మళ్లీ పెంచారు.